అడ్రస్ సార్ ఇది తర్వాత సార్ లాస్ట్ అందరికీ నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా 75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఇది ఒక పవిత్రమైన రోజు, ఒక విశిష్టమైన రోజు కూడా. అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ మన రాష్ట్రంలో ఉండేవాళ్ళే కాకుండా ప్రపంచం మొత్తం ఎవరైతే భారతీయులు ఉన్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిరక్షణ కలిగించిన రోజు. మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు కూడా. ఇప్పుడే చాలామంది మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు సుదీర్ఘంగా ఆలోచించి రాసినటువంటి రాజ్యాంగం. అది కూడా ప్రపంచంలోనే ఒక లిఖిత రాజ్యాంగంగా ఈరోజు మనం చూస్తే ఇది అమలు చేసి 75 సంవత్సరాలైనా ఎన్నో సవాళ్ళు వచ్చినా ఆ సవాళ్ళన్నీ అధిగమించి దేశ భవిష్యత్తుని, అదే మాదిరిగా భారతదేశ సమైక్యతను కాపాడుకుంటూ ముందుకు పోగలిగాం. డాక్టర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2015 నుంచి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ముందుకు పోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం. మనం రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు ఈ రోజైనా మనం అందరం కూడా జనవరి 26 నుంచి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న దినోత్సవంగా మనం ముందుకు పోతూ వచ్చాం. అయితే ఈరోజు మనం దీన్ని ఒక 2 అకేషన్లో గుర్తు చేసుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మొన్నటి వరకు జనవరి 26 రిపబ్లిక్ డే మాత్రం జరుపుకున్నాం. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కూడా మనం జరుపుకోవాలని నిర్ణయించడం అనేది చాలా ముఖ్యం. రాజ్యాంగాన్ని ఇప్పుడు మన అందరం కూడా మన మైండ్ని కంట్రోల్ చేయాలన్నా, కండిషన్ చేయాలన్నా ఏ రిలీజన్కి సంబంధించి ఆ రిలీజన్ రిమైండర్ కింద చేసుకుంటూ వస్తున్నాం. హిందువులు చూస్తే దేవాలయాలు పోతారు, భగవద్గీతను ప్రాక్టీస్ చేస్తారు. క్రిస్టియన్స్ని చూస్తే చర్చిలకు పోతారు, అక్కడి నుంచి ఏదైతే బైబిల్ ఉందో బైబిల్ని చేస్తారు. ముస్లిమ్స్ని చూస్తే ఎక్కడ మసీదుకి వెళ్ళి ప్రతి వారం కూడా మసీదుకి వెళ్ళి అదే సమయంలో ఖురాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలాంటిదాన్ని మనం కూడా ఆలోచించాల్సింది. భారత రాజ్యాంగం అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు, అందరికి కూడా ఒక పవిత్రమైన గ్రంథం ఇది. ఆ స్ఫూర్తిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు బ్రిటిష్ పాలకులు వచ్చినప్పుడు భారతదేశంలో వ్యాపారం కోసం వచ్చి అక్కడి నుంచి దేశాన్ని మొత్తం హస్తగతం చేసుకుంటూ పరిపాలన వాళ్ళు సాగించారు. మనమందరం కూడా ఒక వినూత్నమైన భావంతో ఎప్పటికప్పుడు ఆలోచించడం కూడా మానేశాం. ఆ క్రమంలో మనం చూస్తే ఎన్నో అవమానాలు, మరెన్నో అరాచకాలు. అంతకు మించి మనం ఒకసారి చూస్తే మనం ఏది చేతగాని వాళ్ళనే
ఇంప్రెషన్ కూడా ప్రపంచానికి ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ ఆలోచన విధానాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే చాలా సంవత్సరాలు, డెకేడ్స్ మనం సబార్డినేట్స్గానే ఆలోచించాం. ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి కొన్ని ప్రభావాలు ఎంత ప్రగాఢంగా పనిచేస్తాయంటే మనం వేరే దేశాలకు పోయి ఆ దేశాలతో ఉండే వాళ్ళతో సమానంగా మాట్లాడడం, మేము మీతో సమానంగా పోటీ పడగలుగుతామని చెప్పుకోలేని పరిస్థితి వచ్చే పరిస్థితికి వచ్చింది. అదే ఉద్దేశం ఆ రోజు కూడా మనం చూసినప్పుడు మీకు అసలు రాజ్యాంగం రాసుకోవడం చేతనవుతుందా అని అవహేళన చేసిన రోజు అది. అక్కడి నుంచి ఈ రాజ్యాంగాన్ని రాయడం కోసం మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలో ఉండే అన్ని దేశాలని, ప్రజాస్వామ్య దేశాలన్నీ అధ్యయనం చేశారు. ఒక పక్క అమెరికా, ఒక పక్క బ్రిటన్, కెనడా, ఐర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, రష్యా, జపాన్, ఇలా వివిధ ప్రపంచ దేశాలన్నీ స్టడీ చేసిన తర్వాత వాళ్ళ రాజ్యాంగంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొని అంబేద్కర్ గారికి ఉండే అనుభవంతో భారతదేశ కండిషన్స్ కూడా అధ్యయనం చేసుకొని ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు జీవితాంతం ఎన్నో అవమానాలు పాలయ్యారు. ఒక పక్క బానిసత్వం, ఇంకొక పక్క సమాజంలో కూడా అవహేళన, ఇవన్నిటి గురైన తర్వాత ఆయనలో ఉండే పరిపక్వత రాజ్యాంగంలో పూర్తిగా ఎక్కడికక్కడ కనపడే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో వచ్చే సవాళ్లను కూడా ఊహించుకొని రాజ్యాంగంలో సొల్యూషన్స్ ఇచ్చాడు. ఒక రోజు 2 రోజులు కాదు. ఇంత మునిపే మన మిత్రులు మాట్లాడినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేయడం, దీనికి మీరు చూస్తే 299 మంది విశిష్ట వ్యక్తులు కలిసి సభగా ఏర్పడి ఒక్కటిగా రాసినటువంటి మహోన్నత గ్రంథం మన భారత రాజ్యాంగం. వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు, వివిధ కులాల నుంచి, వివిధ రంగాల నుంచి అందరూ కూడా ఆ రోజు ఒకటిగా చేరి ఇది రాశారు. ఈ మన రాష్ట్రానికి వస్తే మనం గర్వించదగ్గ విషయాలు, జాతీయ జెండా రూపొందించిన తెలుగువారంతా గర్వించేలా వెంగళ వెంకయ్య గారు దానికి రూపకల్పన చేశారు. అదే మరిగా చాలామంది ప్రధాన పాత్ర కూడా పోషించారు. టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయి దేశ్ముఖ్, వెంకట్రావు, కల్లూరు సుబ్బారావు, మోటూరు సత్యనారాయణ, ఎన్జి రంగా, సికే కేశవరావు, ఎం తిరుమలరావు, బొబ్బిరి రాజా రామకృష్ణరంగారావు, ఈ విధంగా ఒక 11 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉండడం, ఈ రాజ్యాంగాన్ని రాసేదానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఒక పక్క రాజ్యాంగానికి అధ్యక్షత వహించినటువంటి అంబేద్కర్తో పాటు దేశంలో ఉండే అందరిని ఒకసారి ఆలోచించుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ గడ్డ మీద పుట్టిన వారిని కూడా మనం ఒకసారి తలుచుకొని నివాళులర్పించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఇప్పుడే మన రాజ్యాంగం మీద కూడా ప్రమాణం చేస్తున్నాం. అందులో కంటెంట్ కూడా మనం చూస్తున్నాం. ఇందులో చాలా స్పష్టంగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆ రోజు కూడా ఇప్పుడు కూడా మనం మాటల్లో పెడుతున్నాం తప్ప అందరికీ సామాజిక న్యాయం చేయాలని, ఆర్థిక ఏ విధంగా ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని, రాజకీయ ప్రాధాన్యత, సమతుల్యం పాటించాలి, అందరికీ న్యాయం జరగాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. ఇంకొక పక్క ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వేచ్ఛని, ఇవన్నీ కూడా అందరికీ వచ్చే విధంగా చేయాలని. ఇంకొక పక్కన చూస్తే